హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. ఈ రోజు ఈ వీడియోలో మనము అసలు నాక్ అంటే ఏంటి, నాక్ అక్రిడిటేషన్ వల్ల అసలు కాలేజ్ కి ఏం యూజెస్ ఉన్నాయి, స్టూడెంట్స్ కి ఏం యూజెస్ ఉన్నాయి, మొత్తం అన్ని కూడా చూసేద్దామండి. ది నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్. సో నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ అండి నాక్ తాలూకా ఫుల్ ఫామ్. ఇట్ ఈస్ అన్ ఆర్గనైజేషన్ that assesses and accredits higher education institutions, that is HEIs in India. సో ఇండియాలో ఏవైతే మనకి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూషన్స్ మొత్తాన్ని కూడా అసెస్మెంట్ చేసి వాటికి అక్రిడిటేషన్ ఇచ్చే కౌన్సిలే ఈ నాక్ అండి. ఇట్ ఈస్ అన్ అటానమస్ బాడీ ఫండెడ్ బై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్డ్ ఇన్ బెంగళూరు. సో చాలా మందికి తెలుసుంటుంది యూజీసీ అనే వర్డ్ అయితే వినుంటారు. యూజీసీ, సో యూజీసీ అంటే నథింగ్ బట్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అండి. సో ఇది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దాని తాలూకా కమిషన్ అనమాట. సో దీని తాలూకా హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి బెంగళూరు లొకేట్ అయి ఉంది. సో నాక్ సర్టిఫికేషన్ ఈజ్ ఎ మెజర్ టు ఎవాల్యుయేట్ అండ్ దెన్ గ్యారంటీ ఏ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొవైడెడ్ ఇన్ హైయర్ ఇన్స్టిట్యూషన్స్ అక్రాస్ ద నేషన్. సో ఏవైతే మనకి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో హైయర్ ఇన్స్టిట్యూషన్స్, వీటిలో అసలు ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కంప్లీట్లీ ఎవాల్యుయేషన్ చేసి ఒక మెజర్ అనేది ఇచ్చేది నాక్ సర్టిఫికేషన్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి గ్రేడింగ్ అనేది అలాట్ చేస్తుంది. సో మనకి ఏంటంటే 5 పాయింట్స్ కి నాక్ అక్రిడిటేషన్ అనేది చేస్తారు. సో ఆ 5 పాయింట్స్ లోని మనకి మోర్ దెన్ 3 వచ్చినట్టయితే ఏ గ్రేడ్ లో ఉంటారండి, లెస్ దెన్ 3 వచ్చినట్టయితే బి అండ్ అలాగే నెక్స్ట్ కేటగిరీస్ లో కూడా ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ద యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజీసీ హ్యాస్ ఇష్యూడ్ ఏ డిక్రీ stipulating that every university and faculty must get certification by the council called NAC, National Assessment and Accreditation Council. సో ఏదైతే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఉందో, యూజీసీ ఏదైతే ఉందో, ఇది ఒక కమిటీని డిప్లాయ్ చేసి ఆ కమిటీ ద్వారా ప్రతి యూనివర్సిటీ అండ్ అలాగే ప్రతి ఫ్యాకల్టీ కూడా సర్టిఫికేషన్ అనేది పొందాలి అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసిందే ఈ నాక్ అండి. సో దీని వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అవ్వచ్చు లేదంటే ఇన్స్టిట్యూట్ అవ్వచ్చు, వాటికి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి ఒకసారి మనం చూసేద్దాము. సో ముందుగా అడ్వాంటేజ్ అకర్స్ బోత్ టు ఇన్స్టిట్యూట్ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్. సో ఫస్ట్ ఇన్స్టిట్యూట్ కి ఏం అడ్వాంటేజెస్ వస్తాయి చూద్దాము, తర్వాత స్టూడెంట్స్ తాలూకు అడ్వాంటేజెస్ కూడా మనం చూసేద్దాము. సో ఫస్ట్ చూసినట్టయితే గెట్స్ ఎ స్పైక్ ఇన్ బ్రాండ్ వాల్యూ దట్ ఇంపాక్ట్స్ పాజిటివ్లీ ఇన్ బెటర్ అడ్మిషన్స్, సుపీరియర్ ఫ్యాకల్టీ హైరింగ్ అండ్ బ్రింగ్స్ బెటర్ అండ్ మోర్ ఎంప్లాయీస్ టు ద ఇన్స్టిట్యూట్. సో ఫస్ట్ ఏంటంటే ఎప్పుడైతే మనకి నాక్ అక్రిడిటేషన్ వస్తుందో, నాక్ అక్రిడిటేషన్ రాగానే ఏంటంటే మన ఇన్స్టిట్యూట్ తాలూకా బ్రాండ్ వాల్యూ అనేది పెరుగుతుందండి. అండ్ అలాగే మనకి అడ్మిషన్స్ కూడా బెటర్ గా వస్తాయి, ఎందుకంటే ఇన్స్టిట్యూషన్ గురించి ఒక పాజిటివ్ వైబ్ అయితే బయటికి వెళ్తుంది కాబట్టి. అండ్ అలాగే సుపీరియర్ ఫ్యాకల్టీని కూడా మనం హైర్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఎంప్లాయీస్ వస్తారో, అంటే ఎవరైతే ప్లేస్మెంట్స్ కంపెనీస్ వస్తాయో, బెటర్ కంపెనీస్ కూడా మన దగ్గరికి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట. అండ్ అలాగే సెకండరీ అడ్వాంటేజ్ ఏంటి అంటే రీసెర్చ్ ఫండింగ్ ఏజెన్సీస్ అండ్ ఇండస్ట్రీ గెట్స్ అండ్ ఎన్హాన్స్డ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ అలొకేటింగ్ ఏ ప్రాజెక్ట్ టు ద ప్రొఫెసర్స్ ఆఫ్ ద ఏ గ్రేడెడ్ ఇన్స్టిట్యూట్. సో మెయిన్లీ ఏంటంటే మనకి బయట రీసెర్చ్ ఫండింగ్ ఏజెన్సీస్ ఉంటాయండి, అండ్ అలాగే ఇండస్ట్రీస్ కూడా ఉంటాయి. వాళ్ళు ఏంటంటే కొన్ని ప్రాజెక్ట్స్, రీసెర్చ్ సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కాలేజ్ లో ప్రొఫెసర్స్ కి అప్పచెప్తారనమాట. సో ప్రాజెక్ట్ సంబంధించి కంప్లీట్ ఫండింగ్ అంతా కూడా ఈ రీసెర్చ్ ఫండింగ్ ఏజెన్సీస్ అవ్వచ్చు లేదంటే పర్టికులర్ ఇండస్ట్రీ అవ్వచ్చు, వాళ్ళు బేర్ చేస్తారు. సో ఎప్పుడైతే మనకి నాక్ గ్రేడింగ్ వచ్చిందో అందులో మెయిన్లీ ఏంటంటే ఏ గ్రేడ్ ఏదైతే వస్తుందో, నాక్ లో ఏ గ్రేడ్ వచ్చిందంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఇన్స్టిట్యూట్ అని అర్థం అనమాట. సో డెఫినెట్లీ ఏంటంటే మనకి ఆ రీసెర్చ్ ఫండింగ్ ఏజెన్సీస్ అవ్వచ్చు, ఇండస్ట్రీస్ అవ్వచ్చు, ఆ పర్టికులర్ కాలేజ్ లో ఉన్న ప్రొఫెసర్స్ కావచ్చు లేదంటే ఫ్యాకల్టీ కావచ్చు, ఏమన్నా ప్రాజెక్ట్స్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. అండ్ అలాగే రికగ్నిషన్ బై యూజీసీ ఫర్ 12B బికమ్స్ ఈజియర్ విచ్ ఫర్దర్ ఎన్హాన్సెస్ రీసెర్చ్. సో రీసెర్చ్ కి సంబంధించి యూజీసీలో మనకు క్లాజ్ ఉంది 12B అని చెప్పేసి, ఆ 12B క్లాజ్ కూడా బేస్ చేసుకొని ఈజీగా మనకి రికగ్నిషన్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇఫ్ యూఆర్ హ్యావింగ్ నాక్ అక్రిడిటేషన్, అది కూడా ఏ గ్రేడ్ ఉంటే. అండ్ కమింగ్ టు స్టూడెంట్స్ కి అసలు ఏం అడ్వాంటేజ్ ఉన్నాయి ఒకసారి అది కూడా మనం చూసేద్దామండి. సో ముందుగా ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్స్టెంట్ రికగ్నిషన్ ఆఫ్ ఎన్ అలుమ్నీస్ ఆఫ్ ఎ క్రెడిబుల్ ఇన్స్టిట్యూట్ ఇంప్రూవ్స్ ఛాన్సెస్ ఆఫ్ అడ్మిషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. సో నాక్ అక్రిడిటేషన్ అనేది మీకు ఉంటే మీ సర్టిఫికెట్ తాలూకా వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుందండి మీ పర్టికులర్ కాలేజ్ కి నాక్ అక్రిడిటేషన్ ఉండటం వల్ల. సో దానివల్ల ఏమవుతుందంటే ఎవరైతే అలుమ్నీస్ ఉన్నారో, అంటే కాలేజ్ అయిపోయిన తర్వాత మీరు ఏదన్నా ఇన్స్టిట్యూట్ కి హైయర్ స్టడీస్ కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించినట్టయితే ఇమ్మీడియట్లీ వాళ్ళు కూడా మిమ్మల్ని అడ్మిషన్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో మెయిన్లీ ఏంటంటే ఇన్స్టెంట్ రికగ్నిషన్ మీకు వస్తుంది. నేను పర్టికులర్ కాలేజ్ లో చదువుకొని వచ్చాను అనగానే ఆటోమేటిక్ గా వాళ్ళకి కాలేజ్ అనేది తెలుస్తుంది, బికాస్ ఇట్ ఈస్ ఏ కాలేజ్ విత్ గుడ్ స్టాండర్డ్స్ అనమాట.
అండ్ అలాగే నెక్స్ట్ ఓపెన్ పాసిబిలిటీస్ ఆఫ్ బెటర్ ప్లేస్మెంట్స్ సిన్స్ ఇండస్ట్రీ ప్రిఫర్స్ హైరింగ్ ఫ్రమ్ హయ్యర్ రేటెడ్ ఇన్స్టిట్యూట్స్. సో జనరల్లీ ఏ ఇండస్ట్రీ అయినా సరే మంచి కాలేజ్ నుంచి స్టూడెంట్స్ ని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తా ఉంటుంది. సో కాలేజ్ మంచిగా ఉందా లేదా అనేది నాక్ ఎడిషన్ లో మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఏవైతే నాక్ ఎడిషన్ లో మంచి గ్రేడింగ్ ఉన్న కాలేజెస్ ఉన్నాయో డెఫినెట్లీ ఇండస్ట్రీస్ ఆ కాలేజ్ కి వెళ్ళడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తుందండి. అండ్ ఆ కాలేజ్ లో స్టూడెంట్స్ ని ఫస్ట్ హైర్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ ది a good possibility of better academics, better exposure to intelligent peers, labs, workshops, opportunities for projects, faculty quality and other supporting infrastructure in A grade institutes. సో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి స్టూడెంట్స్ కంటే, ఎప్పుడైతే మనకి నాక్ అక్రిడిషన్ ఏ గ్రేడ్ ఉందో డెఫినెట్లీ ఆ కాలేజ్ లో అకాడమిక్స్ అవ్వచ్చు, లేదంటే ల్యాబ్స్ అవ్వచ్చు, వర్క్ షాప్స్ అవ్వచ్చు, ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, అండ్ మెయిన్లీ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో ఫ్యాకల్టీ అవ్వచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి స్టాండర్డ్ గా ఉన్నాయి అని చెప్పి అర్థం అనమాట. సో డెఫినెట్లీ ఇలాంటి కాలేజ్ లో చదువుకున్నట్టయితే స్టూడెంట్ కి కూడా చాలా వరకు అడ్వాంటేజెస్ ఉంటాయి అకాడమిక్ పరంగా. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే నాక్ ఏ గ్రేడ్ ఉన్న ఇన్స్టిట్యూట్స్ కనుక మీరు చూస్ చేసుకున్నట్టయితే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన నెసెసిటీ లేదు. ఒకవేళ ఏ గ్రేడ్ కాకపోయినా నెక్స్ట్ B++ గానీ లేదంటే B+ గానీ అలా ఆ గ్రేడింగ్ ఏదైతే ఉందో ఆ గ్రేడింగ్ బేస్ చేసుకొని మీరు కాలేజ్ చూస్ చేసుకున్నట్టయితే డెఫినెట్లీ మీ కెరీరే కాదండి, మీ కంప్లీట్ లైఫ్ అంతా కూడా మారిపోతుంది డిపెండింగ్ అపాన్ దిస్ డెసిషన్. ఓకేనా ఫ్రెండ్స్? సో అందరికీ కూడా నాక్ అంటే ఏంటో క్లియర్ కట్ గా ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, డెఫినెట్లీ మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.